ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుతం పోలీస్ అధికారులైతే దీని మీద చర్యలైతే తీసుకుంటున్నారు. కానీ మన భద్రతా వైఫల్యాలు, మనం ఎటువంటి ప్రమాణాలు చేపట్టాలి అనేది, మన పోలీసులకు ఎటువంటి రక్షణ కల్పించాలి అనేది మరొక్కసారి గుర్తు చేసింది. సిసిఎస్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక దుండగుణ్ణి పట్టుకుని స్టేషన్కి తీసుకొస్తూ ఉన్నటువంటి సమయంలో అతను ఒక చిన్న కత్తితోటి కానిస్టేబుల్ని గాయపరిచి దాడి చేసి తప్పించుకుని పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ దుండగుని పట్టుకుంటానికి కానిస్టేబుల్ చేసినటువంటి తీవ్రమైన కృషి చివరికి అతని ప్రాణాలను తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. అతను తీవ్రంగా గాయపడటం, దుండగుడు తప్పించుకుని పారిపోవడం జరిగింది. అతను ఆసుపత్రికి తరలించక చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణకైతే ఆదేశించారు. దీని మీద చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ కానిస్టేబుల్ కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ విధి నిర్వహణలో కేవలం ఒక దొంగని పట్టుకునేటువంటి పరిస్థితుల్లో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవటం అనేది పోలీసులు ఒకసారి ఆలోచించుకోవాలి. సిల్లీగా ఏదో ఇటువంటి కాకుండా కొంచెం తీవ్రమైనటువంటి చర్యలు, ఎలా అయితే ఫారెన్లో మనకి చట్టాలు ఏ విధంగా అయితే పోలీసులకు ఆయుధాలు ఇలాంటివి ఉంటాయో, అలా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంచెం చర్యలు చేపట్టి పోలీసుల ప్రాణాలకు రక్షణ కలిగే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.